నాయనా సూర్యం, నీ చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? నీ ఆరోగ్యం సరిగ్గా చూసుకో. అత్తయ్యని మామయ్యని అడిగానని చెప్పు. పద్మ ఉన్నదే పద్మ, వట్టి పిచ్చి పిల్ల. ఒరే నాయన, పద్మకు నువ్వంటే పంచ పురాణాలు. బావా బావా అని ఒకటే కలవరిస్తుందట. మాఘమాసంలో పెళ్లి చేయిస్తానని అత్తయ్యకి చెప్పు. వింటున్నావా? ఏం వింటున్నావురా? అదేనే మాఘమాసంలో అత్తయ్యకి పెళ్ళని చెప్పావుగా. కర్మ, అత్తయ్యకి పెళ్ళేవట్రా? నీకు పద్మకి పెళ్ళని చెప్పు. ఓహో అదే, సరేలే. మాఘమాసంలో నీకు అత్తయ్యకి పెళ్లి, నీకు పద్మకి పెళ్ళని చెప్తానులే. ఉండాకోరా, అవన పట్టుకుని వసంతాలు ఆడతావట్రా? అక్కడే ఇక్కడే దిగొద్దు. నీకు ఉద్యోగం ఇప్పించి ఇంత చేశాడు మీ నరసింహయ్య. ఏమన్నా అనుకుంటాడు. నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండు. వారానికి ఒకసారి 4 పెట్టించుకో, తల అంటించుకో. సరేలే, ముందు దిగు, రైలు వెళ్ళిపోతానంటుంది. వస్తాను. వెళ్ళగానే ఒక కార్డుకి రాసిపారే. సామాన్ అంతా జాగ్రత్త నాయన. మన వాళ్ళందరినీ అడిగానని చెప్పు. వస్తా జాగ్రత్త. ఎక్కడ ఎక్కుతావు? నెత్తి మీద ఎక్కువ. అక్కడే ఉందయ్యా, పక్కతల దాని కింద పడతాను. జాగా ఉంది. అమ్మో బాబోయ్, అది సరేనయ్యా. అసలు నువ్వెట్టా పట్టావు అని నీలాంటి వాళ్ళు 4 ఎక్కితే ఇంక మాకు జాగా ఎక్కడ ఉంటది? చెప్పొచ్చు. ఏంటయ్యా అలా చూస్తావు? సర్దుకో కొంచెం. సర్దుకుంటాలే, సర్దుకుంటా. కానీ ఎవరు నువ్వు? ఎవరు మీది? పర్వాలేదే, అందరిలాగా కసు గుసు అనుకుంటా జాగా ఇచ్చావు. చూస్తే భలే మంచి మనిషిలా ఉన్నావే. చూస్తే నువ్వు చాలా అసాధ్యురాల్లా ఉన్నావే. ఏ లేకపోతే ఏమిటి నీ జబర్దస్తి? జబర్దస్తి ఏంటి? డబ్బిచ్చాను, టికెట్ కొన్నాను, రైలు ఎక్కి కూర్చున్నాను. ఎంత ఇచ్చావేమిటి డబ్బు? వాళ్ళు అడిగినంత. ఇది 2nd క్లాస్, తెలుసా? ఏ క్లాస్ ఎవరికి తెలుసు? నీకు తెలియదు కనుకనే నేను చెబుతున్నాను, విను. మనం కొన్నది 3వ క్లాస్ టికెట్. అయితే ఏందిలే బాబు, వాళ్ళు ఇచ్చారు, కొన్నాం. మనకే, మనం పట్నం వెళ్ళాలి, వెళుతున్నాం అంతే. ఓహో, పట్టణం దాకా పెట్టావు ప్రయాణం. సరే సరే, దిగు ముందు. ఏ ఈ రైలు పట్నం దాకా వెళ్ళదేంటి? రైలు పట్టణం దాకా వెళ్తుంది, కానీ నువ్వు ఈ పెట్లో వెళ్ళడానికి వీల్లేదు. స్టేషన్ వస్తే నువ్వు చెప్పిన దాకా ఉంటానేంటి? నేనే దిగిపోను. పలికిన పిల్ల చేరి గలం చేస్తుందండి. ఈవిడేనండి. ఇది 2nd క్లాసు, ఎక్కకూడదని చెప్తే డబ్బా ఇస్తుంది. డబ్బా ఇది. అమ్మా, నీ టికెట్ ఏది? ఉందిలే. అమ్మా, ఇలా అయ్యి. ఏంటండి, డబ్బిచ్చుకుంటే మీకెందుకు ఇవ్వాలి? అమ్మా, నేను టికెట్ కలెక్టర్ని. నీ టికెట్ పట్టుకుపోను, చూసి ఇస్తాను. ఇలా అయ్యి. ఓహో, అయితే ఇదిగో చూసుకో. అమ్మా, ఇది 3వ క్లాస్ టికెట్, నువ్వు ఎక్కింది 2వ క్లాసు. అయితే ఏ? అమ్మా, ఇందులో వెళ్ళాలంటే ఎక్కువ డబ్బు కట్టాలి. ఎందుకు? అమ్మా, ఇది పరుపులు పెట్టి. మాకు పరుపులు అక్కర్లేదు, తలగళ్ళు అక్కర్లేదు, కింద కూర్చుంటా. సత్యం సత్యం. అమ్మా అమ్మా అమ్మా, నా మాట విని ఎక్కువ డబ్బు కట్టు, లేకపోతే వేరే పెట్టులోకి వెళ్ళు. అమ్మా, ఎంత ఇవ్వాలే? 10 రూపాయల 75 నయా పైసలు. 10 రూపాయల 75 నయా పైసలు. 75 నయా పైసలా? తీసుకోండి. ఇదిగో, ఈ డబ్బు ఈ 2 కాళ్ళ మనిషికే, ఈ 4 కాళ్ళ మేకపిల్లకి కాదు. అవునమ్మా, మేకపిల్లని పెట్టులో తీసుకెళ్ళకూడదు. ఏ కావాలంటే దీనికి కూడా డబ్బు తీసుకో. అమ్మా, టైం అయిపోతుంది, దిగు ముందు. ఏదో రైలు నువ్వును చిన్న మేకపిల్ల ఎక్కించుకుంటే కొంప మునిగిపోద్దట. రా బాబు పోదాం. ఏంటి మూట?